ఫ్రెండ్స్, ప్రస్తుత సమాజంలో శత్రువులు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే ఉంటూ మనతోనే ఉంటూ అవకాశం కోసం మాటు వేస్తారు. ఏ చిన్న అవకాశం దొరికినా జీవితాల్నే నాశనం చేసేస్తారు. ఇందుకు ఎవరూ మినహాయింపులు కాదు. అందులోనూ ఓ అమ్మాయి తన ఇబ్బందులు చెబితే సాయం పేరుతో దగ్గరై ఆమె ఎప్పుడు దొరుకుతుందా అని చూసే కొందరు మృగాళ్ళు కూడా కాచుకుని ఉంటారు. ఇదంతా ఎందుకంటే ఓదార్పు అవసరమైన హీరోయిన్ని ఓదార్చే పేరుతో లొంగదీసుకొని ఆమెకు 7 సార్లు అబార్షన్ చేసిన ఓ రాజకీయ నాయకుడి గురించే. ప్రస్తుతం ఈ అంశం అటు తమిళనాడులో ఇటు కర్ణాటకలో వైరల్ గా మారింది. మద్రాస్ హైకోర్టు కూడా ఈ కేసులో కీలక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హీరోయిన్ పేరు విజయలక్ష్మి. సదరు నిందితుడి పేరు తమిళనాడు కేంద్రంగా విభజన రాజకీయాలు చేసే సీమాన్. ఈ కేసులో ఏం జరిగింది, ఆ హీరోయిన్ అతనికి ఎలా చిక్కింది, అవకాశవాదం అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నటి విజయలక్ష్మి అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 2001లో వచ్చిన హనుమాన్ జంక్షన్ సినిమాలో లయ, స్నేహలతో పాటు మరో హీరోయిన్ గా దేవి పాత్రలో నటించారు. వాస్తవానికి ఈమె తల్లి శ్రీలంకకు చెందిన తమిళియన్, తండ్రి తమిళనాడులోని నాగర్కోయిల్కు చెందినవారు. మొదట వీరు శ్రీలంకలో ఉండేవారు. అయితే 1980లో శ్రీలంక అల్లర్ల కారణంగా ఇండియాకు వచ్చేశారు. మద్రాసులోనే పుట్టారు విజయలక్ష్మి గారు. తండ్రి ఉద్యోగం కారణంగా బెంగళూరు షిఫ్ట్ కావడంతో బెంగళూరులోనే చదివారు విజయలక్ష్మి. ఈమెను విజి అని కూడా పిలుస్తారు. ఈమెకు ఓ సిస్టర్ ఉన్నారు, పేరు ఉష. ఉష జయప్రద వాళ్ళ బ్రదర్ అయిన రాజబాబును వివాహం చేసుకున్నారు. గతంలో ఆమెకు రాజబాబుతో విభేదాలు వచ్చాయి. ఈ కేసు కోర్టులో కూడా ఉంది. ఇక విజయలక్ష్మి బెంగళూరులో చదువుకుంటున్న రోజుల్లోనే డాన్స్ నేర్చుకున్నారు. అక్కడే పలు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ క్రమంలోనే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. చదువు అయిపోయాక మద్రాసుకు వెళ్లిపోయారు. అయితే అంతకుముందు ఓ మ్యాగజైన్ లో పబ్లిష్ అయిన విజయలక్ష్మి ఫోటోలను చూసిన డైరెక్టర్ టిఎస్ నాగభరణ ఆమెను సంప్రదించారు. తాను తీస్తున్న నాగమండల సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. 1997లో వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో కలిసి నటించారు విజయలక్ష్మి. తన తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ కన్నడ అవార్డు అందుకున్నారు. తొలి సినిమాతోనే ప్రేక్షకుల నుండి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత హెచ్ వాసు డైరెక్షన్ లో వచ్చిన రంగన్న సినిమాలో రూపా పాత్రలో నటించారు. నాగమండల సినిమాలో ఓ తరహా పాత్రలో నటించిన విజయలక్ష్మి రంగన్న సినిమాలో డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించారు. ఆ తరువాత శివరాజ్ కుమార్ తో కలిసి జోడీ హక్కా సినిమాలో నటించారు. ఈ సినిమాకు పలు అవార్డులు వచ్చాయి. తరువాత శివరాజ్ కుమార్ తోనే కలిసి భూమి తాయియ చోచ్చల మాగ సినిమాలో నటించారు. ఈ మూవీ కూడా హిట్ అయింది. ఈ మూవీకి పలు అవార్డులు వచ్చాయి. వరుసగా హిట్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోయిన్ స్థాయికి వచ్చారు విజయలక్ష్మి. ఓవైపు కన్నడలో చేస్తూనే తమిళంలో 1998లో పూంతోటంలో నటించారు. తమిళంలో కళానిజం డైరెక్షన్లో మురళీ హీరోగా దేవయానితో కలిసి నటించారు. ఆ తరువాత పంజాబీ హౌస్ సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చారు. రమేష్ అరవింద్, విష్ణువర్ధన్, మోహన్ లాల్, సురేష్ ప్రభు, మమ్ముట్టి, విజయ్, సూర్య ఇలా కన్నడ, తమిళ, మలయాళంలో స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేశారు. విజయ్తో కలిసి ఫ్రెండ్స్ సినిమాలో నటించారు. తమిళ కామెడీ మూవీ బాస్ ఎంగిర భాస్కరన్ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు 2010లో తమిళంలో ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డులను నెలకొల్పింది. ఆ మూవీ తరువాతి కాలంలో నేనే అంబానీగా రిలీజ్ అయింది. ఇక విజయలక్ష్మి తెలుగులో డైరెక్ట్ గా నటించిన ఏకైక మూవీ 2001లో వచ్చిన హనుమాన్ జంక్షన్. ఆ సినిమాలో దేవి పాత్రలో నటించి మెప్పించారు. తెలుగులో పలు సీరియళ్లలోనూ నటించారు. జెమినీ టీవీలో వచ్చిన సూర్యవంశం సీరియల్లో మానస పాత్రలో, జెమినీ టీవీలోనే వచ్చిన ఆరాధన సీరియల్లో లీడ్ రోల్లో నటించారు. తమిళ, కన్నడలో పదుల సంఖ్యల్లో సీరియల్లో నటించిన విజయలక్ష్మి పలు టీవీ షోలకు హోస్ట్ గా కూడా చేశారు. రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై వచ్చిన బంగారు బాటే అనే గేమ్ షోకి యాంకర్ కూడా. హీరోయిన్ గా అన్ని భాషల్లో కలిపి 40 సినిమాల్లో నటించారు. కన్నడ కంటే కూడా తమిళంలో ఆమెకు అభిమానులు ఎక్కువ. అయితే హీరోయిన్ గా పీక్స్ లో ఉన్న టైంలోనే విజయలక్ష్మికి అసలైన సవాలు ఎదురైంది. 2006లో ఓ సినిమాలో చేస్తున్న సమయంలో తనను వివాహం చేసుకోవాలని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తీవ్రంగా వేధించాడు. ఈ విషయం డైరెక్టర్ కు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. దీంతో సెట్స్ లోనే ఆ వేధింపులు ఎక్కువ కావడంతో నిద్ర మాత్రలు తీసుకుంది. ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే కొన్నాళ్లకే ఆమె తండ్రి మరణించాడు. విజయలక్ష్మి ఒంటరి అయ్యారు. తన చెల్లెలు ఉష జయప్రద వాళ్ళ బ్రదర్ రాజబాబును వివాహం చేసుకుని యూపీలో ఉండేవారు. ఆమెకు కూడా కొన్ని సమస్యలు ఉండడంతో విజయలక్ష్మి తన ఇబ్బందులను చెప్పేవారు కాదు. దీంతో ఆ సమయంలోనే మరో నటుడు సృజన్ లోకేష్ ఆమెకు క్లోజ్ అయ్యాడు. వీరు కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారు. ఆయనతో నిశ్చితార్థం కూడా జరిగింది.
అయితే సడన్ గా 2007లో ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ కావడంతో విజయలక్ష్మి డిప్రెషన్ కు లోనయ్యారు. ఓవైపు తండ్రి చనిపోవడం, మరోవైపు నిశ్చితార్థం క్యాన్సిల్ కావడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. అప్పుడే తమిళ డైరెక్టర్ కమ్ పొలిటీషియన్ సెంథమిలన్ సీమాన్ పరిచయం అయ్యారు. ఆయన డైరెక్టర్ గా పలు సినిమాలు చేశారు. తమిళంలో పలు సినిమాలు చేసిన విజయలక్ష్మితో అప్పటికే పరిచయం ఉంది. ఆమె సినిమాలకు దూరంగా ఉండడం, ఇబ్బందుల్లో ఉండడంతో ఆమెతో అప్పుడప్పుడు మాట్లాడేవారు సీమాన్. ఆ తరువాత ఇంటికి వెళ్లేవారు. ఈ అంశంపై కొన్నాళ్ల పాటు తమిళ చిత్రసీమలో పెద్ద చర్చే జరిగింది. అయితే ఇరువురు బయట పెట్టలేదు. 2007లో వత్సవాక్కుల్ మూవీలోనూ వీరిద్దరూ కలిసి పనిచేశారు కూడా. అప్పటికే సీమాన్కి వివాహమైంది. ఎక్కువగా తమిళ ఈలం భావజాలంలో ఉండే సీమాన్ తమిళ ఈలంలో కీలక నేత కుమార్తె అయిన యార్లమ్మతిని పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే అమ్మాయి తరపు వారు ఒప్పుకోకపోవడంతో అది సాధ్యం కాలేదని ప్రచారం కూడా జరిగింది. ఆ తరువాత తమిళనాడు రాజకీయ నేత, మాజీ స్పీకర్ కాళిముత్తు కుమార్తె అయిన కయల్విల్ని 2013లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. 2010లో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ప్రత్యేక విభజనవాదం పేరు బయటకు చెప్పకపోయినా భారతదేశంలోని తమిళియన్స్ ని, శ్రీలంకలోని తమిళియన్స్ ని కలిపి ఒక ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉండేది. కొన్నాళ్ల పాటు డిఎంకే, ఎండిఎంకేకు అనుకూలంగా పనిచేశారు. అయితే తమకు కావాల్సినంత మద్దతు దొరకడం లేదనే ఉద్దేశంతో నామ్ తమిళర్ కట్చి పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత కూడా. మేం తమిళులం అనే నినాదంతో నడిచే ఈ పార్టీ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కొన్ని ఓట్లను ప్రభావితం చేస్తుంది. అయితే రాజకీయ అంశాలు ఎలా ఉన్నా సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని విజయలక్ష్మి 2011లో కేసు పెట్టారు. అప్పట్లో ఈ అంశం కర్ణాటక, తమిళనాడులో సంచలనమైంది. ఆ తరువాత ఓ సందర్భంలో కేసును వాపసు తీసుకుని సీమాన్ని పొగిడారు కూడా. అప్పట్లో మరికొన్ని అనుమానాలు వచ్చాయి. ఆమెకు బెదిరింపులు ఎదురైనట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో ఆమె బెంగళూరుకు వెళ్లిపోయారు. అయితే ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు మద్రాస్ హైకోర్టు ఒప్పుకోలేదు. ఇక ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీమాన్ కారణంగా విజయలక్ష్మికి 7 సార్లు అబార్షన్ జరిగింది. దీంతో ఈ కేసును వాపసు తీసుకునేందుకు అనుమతించేది లేదని, ఈ కేసును రద్దు చేయడం కుదరదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది కూడా. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఉన్న సీమాన్ ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నారు. ఆయన డైరెక్షన్లో గతంలో విజయలక్ష్మి నటించింది. అప్పటి పరిచయం కారణంగా విజయలక్ష్మి తన కుటుంబ సమస్యల పరిష్కారానికి అతన్ని సంప్రదించారు. ఆ క్రమంలోనే ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమె అతనిపై కేసు పెట్టింది. అయితే 2012లో తమ ఇరువురి ఆమోదంతో జరిగింది లైంగిక నేరం కాదని అతని తరపున వారు చెబుతారు. అదే సమయంలో తమ కేసును వెనక్కి తీసుకున్నారు విజయలక్ష్మి. ఈ మేరకు తనను సీమాన్ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినందున తాను ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు తిరువల్లూర్ మహిళా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆమె తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు ఇచ్చిన లేఖ పోలీస్ స్టేషన్కి చేరలేదు. దీంతో ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఈ కేసులో 15 మంది వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. వీరి మధ్య ఉన్నది ప్రేమ కాదని వారిలో కొందరు చెప్పారు. అంతేకాకుండా విజయలక్ష్మికి 7 సార్లు అబార్షన్ జరిగింది. విజయలక్ష్మి నుండి సీమాన్ ఎంతో డబ్బు తీసుకున్నాడు. అతని కారణంగా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు విజయలక్ష్మి. బెదిరింపుల కారణంగానే ఈ కేసును వెనక్కి తీసుకున్నట్లు అర్థమైంది. ఈ కేసులో ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినా రాజీ చేసుకోవడం కుదరదు. 2023 వరకు ఇద్దరి మధ్య ఏదో ఒక రకమైన సంబంధం ఉంది. ఆయనపై లైంగిక వేధింపుల కేసు రద్దు చేయడం కుదరదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈ కేసులో సీమాన్ ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదనే చర్చ మొదలైంది. ఇక ఈ కేసులో గతంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే 2020లో తమకు న్యాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సీమాన్ నుండి తమకు 3 రోజుల్లోగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విజయలక్ష్మి. అయితే ఆ విషయాన్ని సినిమా పెద్దలు, రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడంతో తాను చనిపోతున్నట్లు వీడియో కూడా రికార్డ్ చేశారు. దీంతో ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు విజయలక్ష్మిని సీమాన్ వీరలక్ష్మి అనే మహిళ చేత నిర్బంధంలో ఉంచారనే చర్చ కూడా జరిగింది. గతంలో కేసు వాపసు తీసుకునే అంశం విచారణలో ఉండగా ఈమెను కూడా కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. మరి రానున్న కాలంలో ఈ కేసులో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. మొత్తం మీద హీరోయిన్ గా పలు హిట్లు అందుకున్న విజయలక్ష్మి జీవితం మాత్రం కొన్ని కారణాలతో ఇబ్బందుల్లో పడింది. ఇందులో ఎవరిది తప్పు అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ అంశం అటు తమిళనాడులో, ఇటు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ఇవి నటి విజయలక్ష్మికి సంబంధించిన అంశాలు.